హాయ్ అండి, నేను మీ సూర్యని. ఈరోజు మన రెసిపీ వచ్చి మటన్ పాయ. మీరు ఈ మటన్ పాయాన్ని చిక్కటి గ్రేవీలో వచ్చి చక్కటి రుచిగా చేసుకోవాలనుకుంటే కనుక ఒకసారి నేను చెప్పినట్టుగా చేసి చూడండి. దీన్ని దోశ, చపాతీ, రైసు, లేదంటే ఇక్కడ కువైట్లో కుబ్బూస్ కూడా తింటారండి. ఇది కువైట్ కాబట్టి మనం సింపుల్ మెథడ్లో చూద్దామండి. ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాయని కుక్కర్లో వేసేసుకుని దాన్ని ముందు బాయిల్ చేసేసుకుందామండి. దానికి కావాల్సినవి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, అర టీ స్పూను మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం. సాల్ట్ అర స్పూన్ వరకు వేసుకుందాం. ఎందుకంటే మనం మళ్ళీ కర్రీలో సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపడినంత మాత్రమే, కొంచెం తగ్గించి వేసుకుందాం అండి. దానికి సరిపడినంత వాటర్ వేసుకుని మనం కుక్కర్లో బాయిల్ చేసుకుందాం. దీనికి కొంచెం విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలండి. నేనైతే కనుక ఒక 20 to 25 విజిల్స్ పెడతాను. విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం అండి. మన కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కళాయి తీసుకుందాం. దాన్ని స్టవ్ మీద పెట్టుకుని మన స్టవ్ వెలిగించుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. మ్యాక్సిమం ఆయిల్ తగ్గించి వేసుకుందాం అండి. ఎందుకంటే మేకల్లో కొంచెం ఆయిల్లెస్గా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ మనకి బయటకు వస్తుంది కాబట్టి మనం ఆయిల్ తగ్గించి వేసుకుందాం. అదే కళాయిలోని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకుందాం. అందులోనే ఒక అర టీ స్పూన్ వరకు మనం సాల్ట్ వేసుకుందాం. తర్వాత మనం వేసినప్పుడు తగ్గించుకోవచ్చు. చూడండి, మనకు కావాల్సిన విధంగా ఫ్రై అయ్యాయి. ఇందులో కొంచెం మనకి కావాల్సినంత అంటే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాం. మనం కుక్కర్ని ఇప్పుడు విజిల్ తీసుకుందాం అండి. అది వెయిట్ ఆల్రెడీ వదిలేసింది కాబట్టి. చూడండి మేకలు ఏ విధంగా ఉన్నాయో, బాగా బాయిల్ చేసాం కాబట్టి మనకి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. మనం చూడండి ఎంత మెత్తగా ఉడికినట్టు కనిపిస్తున్నాయో. ఓకే, మేకలు ఉడికేలేదు చూసుకున్నాం కదండి. అది పక్కన పెట్టేసుకుని మనకి ఆల్రెడీ మనం ఆనియన్స్ గ్రేవీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. దాన్ని ఒకసారి మనం కలుపుకున్న తర్వాత 2 టమాటాలను కూడా మనం సన్నగా పొడవుగా కోసుకుని అందులో వేసుకోవాలండి. ఎందుకంటే గ్రేవీకి టేస్ట్ వస్తుంది బాగానే. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం చిల్లీ పౌడర్ మనకు కావాల్సినంత వేసుకుందాం. నేనైతే 2 స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ వేసానండి. ఇది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది కారం, అందుకే మీకు ఇంత రెడ్గా కనిపిస్తుందండి. దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేద్దామండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మేకలను తీసుకుని ఇందులో వేసుకుని బాగా మనం కలుపుకుందామండి. ఒక 5 మినిట్స్ దీన్ని కవర్ చేసుకుని మనం కొంచెం మగ్గనిద్దాం. చూసారు కదా, ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత నేను చింతపండు ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇది కూడా నేను ఇండియా నుంచి తీసుకొచ్చిందే, కొంచెం పుల్లగా ఉంటుంది, అందుకని కొంచెం మాత్రం తీసుకున్నాను. ఈ సరిపడినంత మనం పులుపు వేసుకోవాలి. మనం ముందుగానే మేకలు ఆల్రెడీ ఉడకబెట్టుకుని వేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువ సమయం ఏం తీసుకోదండి. ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇందులోనే మనకి ఉప్పు, కారం అన్నీ కూడా ఈ సమయంలోనే మనం చూసుకోవచ్చు. మీకు ఏమైనా ఉప్పు తగ్గింది అనిపిస్తే కనుక ఉప్పు కూడా వేసుకోండి. అదే నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని 1 స్పూన్ వరకు వేసుకున్నాను. చూడండి ఎంత చిక్కగా గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో. మనం కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని కూడా వేసుకుని బాగా కలుపుకొని మనం రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, లేదంటే నేను మరీ చెప్తున్నాను కుబ్బోస్లో కానీ దేంట్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం చిక్కటి గ్రేవీలో వచ్చి రుచిగా చేసుకోవాలంటే మటన్ పాయని ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ పాయ రెసిపీ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.